ఎప్పుడు కూడా ఈ డౌటు నీలోనికి ప్రవేశపెట్టడానికి శత్రువు నిన్ను టార్గెట్ చేస్తూ ఉంటాడు. ఈ ప్రేరణ, ఈ ఆలోచన, ఈ అపరాధ భావం అనేది ప్రార్థనలో బలము లేకుండా చేసిద్ది. అసలు ప్రార్థన చేయాలన్న ప్రేరేపణనే దెబ్బ కొట్టిద్ది. అర్థమైందా? ఏంటిది? మన లోపాయికారితనం, మనలో జరిగే అపరాధాలు దుష్టుడు లేపి, నువ్వు ఇంత తేడా కదా, తగుదునమ్మా అని పోతున్నావు మోకాళ్ళ మీదకి, సిగ్గు లేదా? నువ్వు మంచోడివా, మంచిదానివా, నీ ప్రార్థన దేవుడు వింటాడా? పొద్దున ఏం చేశావు నువ్వు? ఏం చేసావు నువ్వు? పిల్లలు ఏమని తిట్టావు నువ్వు? అసలు మ్యాయిని ఏమని చనుక్కున్నావు నువ్వు? పక్కింటి ఆమెను ఏం తిట్టావు నువ్వు? అసలు పొద్దున సెల్ ఫోన్లో ఏం చూసావు నువ్వు? అసలు సీరియల్ చూడొచ్చా నువ్వు? అసలు సినిమా చూడొచ్చా? మరి ఇన్ని చేసుకుంటా మళ్ళీ దేవుని దగ్గర హల్లెలూయా స్తోత్రం అంటే దేవుడు వింటాడా? ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. నీలాంటి పాపి మనం వింటాడా? అయ్యా ప్రార్థన చేస్తా, నీ తలంపుల నిండా చెడిపోయిన ఆలోచనలేనే, అసలు నీ మైండ్ నిండా దరిద్రపు కొట్టే ఆలోచనలేగా, నీకు మంచి ఆలోచనలు ఏడొస్తే? కల్మషంతో నిండిపోయింది నీ హృదయం నిండా దరిద్రపు తలంపులు, దరిద్రపు ఆలోచనలు, దరిద్రపు వ్యవహారం, నీ కళ్ళతో మోహపు చూపులు, నీ చరిత్ర అంతా చండాలం అయితే నువ్వు మళ్ళా దేవుని దగ్గరికి హల్లెలూయా స్తోత్రం అంటే దేవుడు వింటాడు. వాడు కూడా లేఖనాలని అడ్డం పెట్టి, మరి లేఖనం ఇలా ఉంది కదా, ఇలా ఇంత పరిశుద్ధంగా ఉండమంది, నువ్వు ఉండట్లేదుగా, కాబట్టి నీ మనవి దేవుడు వినడో. సహజంగా వెళ్ళిన పని ఏదన్నా సక్సెస్ అయిద్దంటే ఎవడైనా వెళ్తాడు, కానీ పోయినా జరగదంటే ఎవరికి వెళ్ళ బుద్ధి అయిద్దండి? అందుకే చాలామంది ప్రార్థనా జీవితంలో కుంటుపట్టడానికి ఇదే కారణం. అర్థమైందా? ఆసక్తిగా ప్రార్థనలో మోకాళ్ళు ఉండటానికి వేయలేకపోవడానికి గల కారణాల్లో ఒక ముఖ్య కారణం ఇది. అందుకే ఎక్కువ శాతం ఎదుటి వాళ్ళని అడుగుతూ ఉంటారు, ఏమన్నా తెలుసా, నాకంటే ఆయన మంచోడు, నాకంటే ఆమె మంచిది, ఆమె ప్రార్థన చేస్తే వింటాడు, ఆయన ప్రార్థన చేస్తే వింటాడు, అలా అనుకొని నా పేణం తీస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చెబుతా, ఎప్పుడు అలా అనుకోవద్దు. నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు, అది ఇక్కడ అర్థం. నేను బలహీనుండి కదా, దేవుడే చెప్తున్నాడు. మరి ఏలియా కూడా బలహీనుడే కదా, నేను వినలా ఏలియాది? ఏలియా అంటే మంచోడు, ప్రభా భక్తుడు కదా. ఎలా అయ్యాడు నాయన? విశ్వాసమును బట్టి నీతిమంతుడైనట్లే నువ్వు కూడా అదే విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడవురా, నీతిమంతురాలివి తల్లి. ఎందుకు వినను నీ ప్రార్థన? అసలు నీ తప్పులన్నీ నేను ఎక్స్రే చేసి చూశానంటే ఎప్పుడో సావగొడతాను నేను. ఇన్ని రోజులు బతుకా నీకు అసలు అగ్ని వంటి నేత్రాలతో నిన్ను ఎగాదిగా చూశానంటే అవుట్ నువ్వు. చాలా సంగతులు నేను నిదానించి చూడట్లా. నీవు మంటి నుండి పుట్టిన వ్యక్తివని, మంటి ఘటమని, మంటి వాడవని, మంటి దానవని, ఆదాము సంబంధిత రక్తము దాని తాలూకు ఛాయలు నీలో పనిచేస్తాయని నాకు తెలుసు. తెలిసే నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టి నిన్ను నీతిమంతుడిగా, నీతిమంతురాలిగా నేను తీర్చానమ్మా, నేను తీర్చానయ్యా. అది నీ క్రియల వల్ల అయినది కాదు, నా కృప ద్వారా, నా త్యాగమును బట్టి అయింది అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ట్రాఫిక్ ఫుల్ ఉంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళతో పోలీసు వాళ్ళు కూడా ఉండుంటారు, మఫ్టీలో ఉండుంటారు. ట్రాఫిక్ ఫుల్ ఉంది. ఈ మఫ్టీలో ఉన్న పోలీస్ ఆయన్ని పంపించి ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి వెళ్తే ఎవడైనా వింటాడా? ఒకడు రివర్స్, అందరూ ఇట్లా వెళ్తుంటే వాడు ఎదురు బండి తీసుకొని వస్తున్నాడు. ఈయన పోలీస్ ఆయనే, రే బండి అని అనుకో, స్టీరింగ్ పట్టుకొని తల బయట పెట్టి, ఏదే నువ్వేవుడివి పావా అంటాడు. అండా సార్ అలాగే సార్ అంటాడా? పోలీసుడినే, యూనిఫామ్ లేదు, మఫ్టీలో ఉన్నాడు, పోలీసుడే. జనాలు వస్తుంటే కళ్ళు కనపట్లా అన్నాడు అనుకో, నువ్వేవాడు అంటాడు. అవునా?
అవునా కాదా? అసలు నువ్వు లెక్క చేస్తావు యూనిఫామ్ లేకపోతే? అసలు ఆడవాళ్ళు లెక్క చేస్తారు. ఏందయ్యా ఆ బండి తీయమనయ్యా, ఏమో బుడ్డి స్కూటీ ఒకటి వేసుకొని వచ్చింది, బుడ్డి స్కూటీ అడ్డం పెట్టి, ఏమా బుద్ధిలే పక్క అన్నా అనుకో, నువ్వా అంటది. స్తోత్రం. ఇప్పుడు వీళ్ళు మాట వినాలంటే ఏం చేయాలా? డౌట్ లేదు, ఆ వస్త్రాలు ధరించాలా. అప్పుడు ఇక ఏం చెప్పినా వింటారు సచ్చినట్టు. ఇక ఏం లేదు, ఇక అరవాల్సిన అవసరం కూడా లేదు. ఆ మనిషి ఆ డ్రెస్ వేసుకొని ఆ నిలబడితే ఎక్కడే కంట్రోల్ అవుతుంటాడు. ఒకవేళ మూవ్ అయ్యాడా చూశాడు అనుకో, ఆ కర్ర చేతిలో పెట్టిన యూనిఫామ్ అన్నాడు అనుకో, సార్ వెళ్తారు సార్ పక్కన ఉండదు, రే తీరా ఎవడు సస్తా బొద్దుతో వెనక్కి వెళ్తాడు కదా. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పా? దేవునికి మహిమ. మనకు కూడా ఒక యూనిఫామ్ ఇవ్వబడింది, అది యేసు నీతి. యేసు నీతి. డ్యూటీలోకి వచ్చేటప్పుడు ఒక కానిస్టేబుల్ కానీ ఒక ఎస్ఐ కానీ ఆ యూనిఫామ్ లేకపోతే ఎవడు లెక్క చేయనట్టు, నువ్వు ఒట్టిగా పోయి మోకాళ్ళు వేయడానికి ట్రై చేస్తే సైతాన్ గాడు వచ్చి హడావుడి చేస్తాడు. వాడు సర్దుకోవాలంటే నువ్వు పోయి ఏం చేయాలి తెలుసా? ముందు యేసు నీతి వస్త్రాన్ని ధరించుకోవాలి. తండ్రి, నా నీతి కాదు, నా మంచితనము కాదు, నీ ప్రియ కుమారుని రక్తము, ఆయనను బట్టి నేను నీతిమంతుణ్ణి అని ఆ డ్రెస్ చూపించు. ముందు లూసిగాడు పక్కకు పోతాడు. స్తోత్రం. ఈ యూనిఫామ్ లేకపోతే వాడు మాటిండు. ఎవరు మాటిండ్రు? ఇంతకేంది ఆ యూనిఫామ్? యేసు నీతి. ఏవి నీతి? రక్షణ వస్త్రం, నీతి వస్త్రాన్ని మనకు ధరింపజేశాడు ఆయన. మనమైతే చెడ్డవాళ్ళమే కానీ ఇప్పుడు యేసు అనే వస్త్రాన్ని ధరించినందున ఇప్పుడు నీతిమంతులం. పరలోక తండ్రి మనల్ని అలానే చూస్తాడు, నీతిమంతుల లెక్కలో రాశాడు. ఎందరిని పిలిచానో వారిని ఎలా తీర్చాడంట? నీతిమంతులుగా తీర్చాడంట. మనం కూడా ప్రార్థనకి వెళ్ళేటప్పుడు మన నీతి క్రియలను ఎప్పుడూ ఆధారం చేసుకోవద్దు. ఈరోజు నేను ఏ తప్పు చేయకుండా మంచిగా ఉన్నాను కనుక ఇక నా ప్రార్థన దేవుడు వింటాడు అనే అలవాటు మంచిది కాదు. ఈరోజు అసలు ఈ వారం అంతా కూడా నేను ఏ తప్పు చేయలే, ఎంత బాగున్నానో, ఇప్పుడు నా ప్రార్థన దేవుడు వింటాడు అనుకోవద్దు. ఈ వారమంతా బాగున్నావు, నీకు అనిపించింది బాగున్నావని, నువ్వు బాగున్నాను అనుకున్న దానిలో కూడా దేవుడు అంటాడు ఇంకా నీకు కొన్ని కొదవ ఉన్నాయి అంటాడు, కొన్ని తప్పులు ఉన్నాయి అంటాడు. ఎక్కడ తప్పులు ఉన్నాయా? నేను ఎంతో బాగుంటే అసలు అలా అనుకోవటమే తప్పు అమ్మా అంటాడు ఆయన. అసలు నువ్వు ఆ డైలాగ్ ఎత్తటమే నా ముందు తప్పమ్మా, చూస్తావా ఈ వారం మొత్తంలో ఏ తప్పు లేదన్నా ఎక్స్రే చేస్తా చూడని చూపించాడు అనుకో, తట్టడి కనపడతాయి. స్తోత్రం. నీ కళ్ళకి నీకు అంతా బాగానే ఉంటుంది. ఎవరికి వాళ్ళ ఫీలింగ్, ఎందరి ఫీలింగ్ ఏంది? కాస్త ఎప్పుడన్నా ఒకసారి కానీ అసలు నాలాంటి మనిషి ఎవరు ఉన్నారు? నిప్పు కదూ నేను, కాకపోతే అగ్గి లేదు బొగ్గు ఉంది కానీ. స్తోత్రం. ఎవరికి వాళ్ళకి ఎందరి ఫీలింగ్ అదే. కానీ దేవుడు అగ్ని వంటి నేత్రాలతో చూస్తే అగ్ని నేత్రాలకు అర్థం అదే. నీ రహస్య పాపములు, నీ హృదయాంతరంగంలో ఉన్న ఆలోచనలు కూడా బయటికి తీసి చూపిస్తాడు, ఇది నీ బతుకని. కాబట్టి దేవుడి ముందు నకరాలు చెప్పండి పనికి రావు. ఎవరైనా అయ్యా నీ కృప, నీ ప్రియకుమారుని రక్తమును బట్టి నేను నీతిమంతురాల్ని కానీ నా క్రియలు ఎంత మంచివైనా సరే ఎక్కడో చోట లోపాలు ఉంటాయి గనక మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటివి. మురికి బట్టలు అన్నాడా, గుడ్డలు అన్నాడా? ఏమన్నాడమ్మా? క్లియర్గా ఉంది. మా నీతి క్రియలు ఏమై ఉన్నాయి? మురికి బట్టలు. మన నీతి క్రియలు దేవుని ముందు మలినంతో ఉన్నట్టు ఉంటాయంట. అందుకే మన నీతి చెల్లదనే తన నీతి, తన ప్రియకుమారుని నీతి మనకు ఆపాదించాడు ఆ నీతిమంతుడు. ఆయనలో అయితే ఏ అవినీతి లేదు. ఎవరిలో? మచ్చ, ముడత, కళంకం, దోషం ఏది లేదు.
పొంతి పిలాతు సాక్ష్యం, ఈ నీతిమంతుని యందు నాకే దోషము కనబడలేదు. పొంతి పిలాతు యేసయ్యకి ఏం చుట్టం కాదు, లేకపోతే క్లాస్మేట్ అంతకన్నా కాదు. ఏం ఫ్రెండ్షిప్ ఉంది వాళ్ళకి? అప్పుడే ఆయన చూడటం, ఆయన చూడటం. ఎవరెవరిని? పిలాతు యేసును చూడటం. యేసు ఎప్పుడో తెలుసు పిలాతు ఎప్పుడు పుడతాడో తెలుసు, ఎలా పుడతాడో తెలుసు, ఏ టైంకి ఎట్లా వస్తాడో యేసుకు తెలుసు. అప్పుడే చూడటం పిలాతు. ఏం ఫ్రెండ్షిప్ లేదు, బంధుత్వం అంతకన్నా లేదు. కానీ ఏమన్నాడు? ఈ నీతిమంతుని యందు ఏ దోషము నాకు కనబడటం లేదన్నాడు. పిలాతేనా? యేసు కూడా చెప్పాడా? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును రండి అన్నాడు. కాబట్టి ఏ తప్పు, ఏ పాపము, ఏ దోషము లేని ఒకే ఒక్కడు నీతిమంతుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసు. కాబట్టి ఇప్పుడు నీవు ఏదన్నా సాతానుకు సమాధానం చెప్పాలన్నా, నీ మనస్సాక్షికి సమాధానం చెప్పాలన్నా ఎవరిని చూపించి చెప్పాలి? ఆయన్నే. వెళ్ళు దేవుని దగ్గర, బలిపీఠం దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని అతిక్రమములను ఒప్పుకొని నీ నీతిని చెప్పొద్దు, యేసు అనే నీతిని చూపించి దేవునితో నువ్వు సమాధాన పడగలవు, దేవుని దగ్గర డైరెక్ట్గా జవాబు పొందగలవు, శత్రువుని తరమగలవు. యూనిఫామ్ ఏంది ఇప్పుడు చెప్పండి? ఈరోజు మన యూనిఫామ్ ఏంటిగా? యేసు నీతి. చెప్పో. ఇక నీ వంకర్ల టింకర్లన్నీ ఎత్తొద్దు అక్కడ. వాటిని గుర్తు చేసుకొని కుమిలిపోవద్దు. నా ప్రార్థన వినడు దేవుడు అనుకోవద్దు. నీ మంచితనాన్ని బట్టి కాదు, ఆయన కృపను బట్టి. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడైన దేవుని నమ్ముట ద్వారా నీతిమంతుడని తీర్చబడ్డాడు గనుక అబ్రహాం లాగా ఏలియా ప్రార్థన వినబడింది. అంతకంటే శ్రేష్ఠుడు ఈరోజు నజరేయుడు యేసు. ఆయన నీతి నీకు నాకు ఆపాదించబడింది గనుక మన ప్రార్థనకు కూడా విలువుంది, బలముంది, జవాబుంది. ఇది మనకి నిశ్చయంగా ఉంటే, నిశ్చయత, ఈ విషయంలో నిశ్చయత ఉంటే ఇప్పుడు ఈజీగా ప్రార్థన గదికి పరిగెత్తగలుగుతాం. ఏ స్థితిలో ఉండి కూడా ప్రార్థనకు పరిగెత్తగలుగుతాం. ఎంతమందికి అర్థమైంది? లేకపోతే ప్రార్థనకి వెళ్ళాలంటే ధైర్యం చాలదు. ఆ మహనీయుడు పరిశుద్ధుడి దగ్గరికి ఏమని పోయాడు? భక్తుల పాటలు కూడా పాడారు, ఏ ముఖంబు తోడవత్తును అని. దేవుడు అన్నాడు, నీ ముఖంతోనే రా. స్తోత్రం. పాత పాటలు ఉన్నాయి కదా, ఏ ముఖంబు తోడవత్తును అని. పురుషోత్తం చౌదరి గారికి అర్థమైపోయింది. చౌదరి పురుషోత్తం గారికి అర్థమయ్యి ఇంకా ఆ ముఖం లేదు, ఈ ముఖం లేదు, ఉన్న పాటున వచ్చు. నేను ఎలాగున్నాను అలాగే వచ్చేస్తాను అన్నాడా లేదా? ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. ఎన్న శక్యముగాని పాపములన్నీ మోపుగా వీపుపై బడి యునవిదెనడలేక తొట్టిల్లుచున్నవాడను నన్ను దయగను. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. ఈ పాట మొత్తం ఇక మొత్తుకొని చెబుతుంటాడు అనమాట. కారుణ్యనిధి యేసు నా రక్షకా, నీ శరీర రక్తము జిందుట భూరిదయతో నన్ను నీదరి చేరనమ్మని పిలుచుటయు నిష్కారణపు నీ ప్రేమ ఇది, మరి వేరే హేతువు లేదు నాయడా. నిష్కారణమైన నీ ప్రేమ తప్ప, నీ దగ్గరికి చేరరమ్మని నువ్వు నన్ను పిలవటానికి కారణమే లేని నీ ప్రేమ తప్ప ఇక వేరే కారణం ఏమీ లేదయ్యా నా దగ్గర. ఏమన్నా అర్థమైందా మీకు? కాలేదా? చేయగలిగింది ఏమన్నా?
కారుణ్యనిధి యేసు నా రక్షకానీశ వీరారకము జిందుడా. కారుణ్యనిధి యేసు నా రక్షకానీశ వీరారకము జిందుడా. భూరి దయతో నన్ను నీదరి చేరరమ్మని పిలచుటయు నిష్కారణపు నీ ప్రేమ ఇది, మరి వేరే హేతువు లేదు నాయడ. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. ఎన్న శక్యముగాని పాపములన్నీ మోపుగా వీపుపై బడి యునవిదే నడలేక తొట్టిల్లుచున్నవాడను నన్ను దయగను ఉన్న పాటున వచ్చు. వాళ్ళకి తెలుసు, రహస్యం తెలుసు, అందుకే ప్రార్థనను ఎప్పుడూ వదిలిపెట్టలే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా సరే ఉన్నది ఉన్నట్టుగా ఇదిగో నీ దగ్గరకు వస్తున్నానయ్యా అని కుమారుడి రక్తాన్ని ఆశ్రయించి పరిగెత్తారు ఆయన దగ్గరికి. లేకపోతే వాము ఎవరికి ధైర్యం జరిగిపోతుంది ఆ దహించు అగ్ని దగ్గరికి వెళ్ళడానికి? ఆ దహించు అగ్నితో నివసించడానికి ఎవరికి ధైర్యం సరిపోతుంది? మన నీతి దేవుని ముందు చెల్లదు గనుకనే ప్రార్థన ముగింపులో యేసు నామములోనే అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు నామం ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఆ నీతిమంతుని యందు నీ ప్రార్థనకు జవాబు. ఆ నిరపరాధి, ఆ నిర్దోషి రక్తమును బట్టి, ఆ ప్రాయశ్చిత్తమును బట్టి, ఆయన నామమును బట్టి నీ ప్రార్థనకు జవాబు. ఇంకెక్కడ మళ్ళా నీవు మంచి చెడు, నేను ఇంత బలహీనుండి బలహీన ఏం చెబుతావు ఎందుకు దేవుని ముందు? నేను చెల్లంలేదేవా, నేను చేసిన నువ్వు వినవలే నాయన. నాలాంటి చెడిపోయిన మనిషి ప్రార్థన ఏం వినపడిద్ది? పక్కోళ్ళకి చెబుతావే నేను అంత మంచిదాన్ని కాదు, అంత మంచివాడిని కాదు, నా ప్రార్థన దేవుడు వినటానికి అన్నీ తప్పులే, అన్నీ పొరపాట్లే, నా ప్రార్థన ఏం వింటాడు అన్నావంటే నీకు అసలు వాక్యం సరిగా అర్థం కాలేదు అని అర్థం. ఈరోజు అందరికీ తేటగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇక ఎప్పుడైనా సరే ఆనందంగా నువ్వు వెళ్ళి ఆయన పాదాల దగ్గర సాగిల పడవచ్చు, అబ్బా తండ్రి అని ఆయన్ని పిలవచ్చు. ఆయన నీతిని బట్టి. ఇప్పుడు ఈ ఒక్క పాయింట్ నీకు అర్థమైతే ఏ స్థితిలో ఉన్నా కూడా నువ్వు ధైర్యంగా వెళ్ళి దేవునితో మాట్లాడుకోగలుగుతావు. ఈ పాయింట్ని బాగా నీ మనసుకు ఎక్కించుకుంటే ఎప్పుడైనా సాతానుకు సమాధానం చెప్పగలుగుతావు. వాడు మన మనస్సును వేటాడతాడండి. వాడు లూసిగాడు మామూలుడు కాదు. వాడు మన మనస్సును వేటాడతాడు. వాడు మనలోకి దుష్ట ప్రేరణలు కలిగిస్తుంటాడు. వాడు నెగిటివ్ ఫోర్స్ను పంపిస్తుంటాడు మన ఆలోచనల్లోకి. వ్యతిరేకమైన తలంపులు పంపించి కృంగదీస్తాడు. వాడు కృంగదీసే వాటిలో ఇదొకటి. నీ దోషములను ఎత్తి నీకు చూపి బలహీనపరిచి ధైర్యంగా దేవుని ముందుకు నువ్వు పోకుండా స్వరం విని దాక్కున్న ఆదాములాగా దాగేటట్టు చేస్తాడు వాడు. అర్థమైందా? ఆనాడు స్వరం విని దాక్కున్నాడు ఆదాము. ఇప్పుడు యేసునందు మనం ఆయన స్వరం వినగోరి మిగుల ఆశతో పరిగెత్తుతున్నాం. నీ సన్నిధే పెన్నిది దేవా, నీ సన్నిధే పెన్నిది దేవా, పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా చూడాలని. ఈ పాట ఆదాం పాడాడు అప్పుడు. బెదురుతో వెళ్ళా నీ స్వరమునే విని, భయముతోడని నా భయముతోడని అని గుట్టలో కూర్చొని పాడినట్టున్నాడు ఆయన. స్తోత్రం.
మనం ఇప్పుడు పరుగున వచ్చా. ఎంత ధైర్యం, దేవుణ్ణి చూస్తావా? స్వరం వినాలని నీ స్వరం. అంత మంచివాడివా? అంత మంచిదానివా? నేను కాదు, ఆయన ఉన్నాడుగా. ఆయనను బట్టి నా పాపం భరింప మోసావు సిలువ, మహోన్నతం నీ ప్రేమ. నా పాపం భరింప మోసావు సిలువ, మహోన్నతం నీ ప్రేమ. చల్లని గాలి కల్వరి, చల్లని గాలి, చల్లని గాలి కల్వరి, చల్లని గాలి ఆవరించుమా, ఆదుకొనుమా, ఆలించుమా, ఆవరించుమా, ఆదుకొనుమా, ఆలించుమా. రాజా యేసు రాజా, రాజా యేసు రాజా. నీ సన్నిధే పెన్నిధి దేవా, నీ సన్నిధే పెన్నిధి దేవా. పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని. ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూచిన అంతా మాయయ్యా, ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూచిన అంతా మాయయ్యా. జలమా జీవ జలమా, జలమా జీవ జలమా, నీ నదిలో అనుదినము నన్ను ముంచుమా, నీ నదిలో అనుదినము నన్ను ముంచుమా. నీ సన్నిధే పెన్నిధి దేవా, నీ సన్నిధే పెన్నిధి దేవా. పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని. రాజా యేసు రాజా, రాజా యేసు రాజా. హల్లెలూయా. దేవుని కొరకు క్రియ చేయటానికి, దేవుని గురించి ప్రకటించడానికి, దేవుని పరిచర్య చేయడానికి, దేవునికి ప్రార్థన చేయడానికి, దేవుడు నాకు కార్యం చేస్తాడనే నమ్మకాన్ని మనం కలిగి ఉండడానికి ఈ పాయింట్ ఉపయోగపడుతుంది. లేకపోతే వీటన్నిటికీ వ్యతిరేకమైపోతుంది పరిస్థితి. నీలో ఉన్న అపరాధములను, దోషములను వాడు నీకు చూపి, దేవుడికే తీసుకెళ్ళి చూపిస్తున్నాడంటే నీకు చూపిడేంది? వాడు అవసరంలో వాడి దెయ్యాల బ్యాచ్ ఉంది, అవి చూపిస్తుంటాయి. మనకు కనీసం ఒక్కొక్కడికి ఒక 1/2 డజన్ ఫాలో అవుతుంటాయి, కనీసం ఒక్కొక్కళ్ళకి ఒక 1/2 డజన్ ఫాలో అవుతుంటాయి మనల్ని మెంటల్గా డిస్టర్బ్ చేయడానికి. మై జోక్ నై బోల్ రై, మై సీరియస్ బాత్ బోల్ రై. తెలుసా మీకు? జోక్ కాదు ఇది, సీరియస్. వాడి నెట్వర్క్ ఉంది, మన కంటికి కనపడవై. మెంటల్గా మనం ఎంత ఒత్తిడి గురి కావాలో అంత చేస్తాయి మనల్ని. నిన్ను పరిచర్య చేయనీయు. నీలాంటి వాడు పరిచర్య చేస్తే పని ముందుకెళ్ళిద్దా? దేవుడు సంతోషపడతాడా? నీలాంటిది పరిచర్య, నీలాంటి వాడు పరిచర్య. నువ్వు ప్రార్థన చేస్తావా? నువ్వు విశ్వాసం ఉంచితే జరిగిద్దా? అది నీతిమంతులు జరిగింది, నీలాంటి వాడు జరిగిద్దా? నీలాంటి ప్రార్థన వింటాడు దేవుడు? నీ తల నిండా దరిద్రమే, నీ ఆలోచన నిండా దరిద్రం, నీ క్రియలన్నీ చెడిపోయినవే.
నీ ప్రయత్నం సఫలమైద్దా? నువ్వు ప్రయత్నం ప్రారంభిస్తే నెరవేరిద్దా? నువ్వు పరిచర్య పనికి వస్తావా? నీ ప్రార్థన దేవుడు వింటాడా? అసలు అట్లా నిన్ను దేవుని సంబంధమైన ప్రతి విషయంలో ఆటంకపరచడానికి శత్రువు వాడుకునేవి ఇవి. వాడికి తావివ్వద్దు. అరే నా ప్రార్థన నన్ను బట్టే నేనెందుకు? నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ఆయన నా ప్రార్థన వింటాడు. ఎట్లా వింటాడు? ఆయనను బట్టి వింటాడు. నా పరిచర్య ఆమోదిస్తాడు. ఎలా ఆమోదిస్తాడు? ఆయనను బట్టి ఆమోదిస్తాడు. నా విశ్వాసాన్ని నెరవేరుస్తాడు. ఎలా నెరవేరుస్తాడు? నన్ను బట్టి కాదు, ఆయనను బట్టి నెరవేరుస్తాడు. నా పరిచర్యను స్వాగతిస్తాడు. ఎలా స్వాగతిస్తాడు? ఆయనను బట్టి. అవును, నా సువార్త ఫలించేటట్టు చేస్తాడు. నా వాక్య పరిచర్య ఫలించేటట్టు చేస్తాడు. ఎలా చేస్తాడు? నన్ను బట్టి కాదు, ఆయనను బట్టి ఫలింపజేస్తాడు. చూసావా ఎంత ఆధారం అయ్యాడో చూడు మనకి. ఎవరు? అన్నిటికీ ఆధారం అయ్యాడు. ఆయన లేకుండా ఏది నడవదు ఇక మనకి. ఆయన ఒక్కడిని ఆధారం చేసుకుంటే శత్రువుని పచ్చడి కింద అనొచ్చు, శత్రువుని ఇక తూట్లు చేయొచ్చు అన్నట్టు. ఆయన ఆధారం చేసుకున్నోడిని దరిచేరడానికే భయపడతాయి దయాలు. ఇంక ఏం పప్పులు ఉడకవు కదా వాడి దగ్గర, ఆమె దగ్గర. ప్రభువుని ఆయన నీతిని ఆధారం చేసుకున్న వాళ్ళ దగ్గర ఇక ఏ పప్పులు ఉడకవు దయ్యాలై. అవి ఏం చెప్పబోయినా, ఏ ఆలోచన పుట్టిపోయినా నాది కాదు యేసుదే అంటుంటాడుగా. స్తోత్రం. ఆఖరికి నీకొచ్చిన ఘనత మహిమ కూడా యేసుదే. ఈరోజు మీరు నన్ను గౌరవించినా, నేను మిమ్మల్ని సన్మానించి గౌరవించినా ఎవరిది? టోటల్గా అందరం కలిసి ఏంటి? మనందరము కలిసి యేసును మోసే గాడిదలం. ఏదన్నా ఘనత గౌరవం వచ్చిందంటే ఆయనను బట్టి. కాబట్టి అంతా ఆయనకే చెందాలి. బరువు మోసేది ఆయనే, అంత మనల్ని అందరినీ మోస్తుంది ఆయనే. కాబట్టి మనం ఆధారపడాల్సింది ఆయన మీదే, ఆనుకోవాల్సింది ఆయన మీదే. మనకి ఏదన్నా ఘనత వచ్చినా ఆపాదించాల్సింది ఆయనకే.